నాన్నగారు ఏ టైంలో అంటే మీకు ఎంత వయసు ఉన్నప్పుడు ఆయన కాలం చేశారు? నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు ఆయన కాలమయ్యారండి. ఓకే. 17 years for you? 18 ఉండొచ్చు, 18 years ఉండొచ్చు. ఓకే. 18, 19 ఆ ఇయర్స్లో ఉన్నప్పుడు ఆయన కాలమయ్యారనమాట. ఓకే. మీరే పెద్ద కొడుకు కదా? నేను రెండో కొడుకుని యాక్చువల్గా నాన్నగారికి. ఓకే. నాన్నగారికి 2 వైఫ్స్ అనమాట. అవును. దాంట్లో విజయ్ కుమార్ పెద్ద ఆయన, ఓకే. నేను రెండో ఆయన, నా శంకర్ అనేవాడు 3, రత్నకుమార్ 4వాడు. ఓ, శంకర్ తర్వాతే రత్నకుమార్ లాస్ట్. ఓకే. అదే మరి 4 అమ్మాయిలు అనమాట. సో మీకు సంబంధించినంత వరకు మీరు ఇంట్లో పెద్ద? అవును. అంతే కదా. సో అప్పుడు ఏమైనా విడివిడిగానే ఉండేవారు కదా? అవును కదా. సో ఇప్పుడు నాన్నగారు అంత ఆ టైంలో మీకు 17 years ఆఫ్ ఏజ్లో నాన్నగారు కాలం చేసినప్పుడు సో కుటుంబాన్ని భుజాన్ని ఎత్తుకోవాల్సిన బాధ్యత ఏమైనా మీ మీద పడిందా? అమ్మగారు ఎలా, సరళ గారు ఎలాంటి సపోర్ట్? షీ కేమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ. ఓకే. మామగారు వాళ్ళ సైడ్ సపోర్ట్ మా మదర్కి చాలా ఉండింది అనమాట. ఓకే. నాన్నగారు మంచిగానే చేశారు. అంటే సరళ గారి పుట్టింటి వాళ్ళు? అవును. ఓకే. వాళ్ళు మంచి పేరున్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. ఓకే. ఓకే. షీ వాజ్ వెల్ టు డూ ఆల్సో. ఓకే. సో దట్ వే నో ప్రాబ్లం ఎట్ ఆల్. నాన్నగారు మమ్మల్ని అందరినీ బాగానే చూసుకున్నాడు ఆయన. ఓకే. సో అటువంటి దీంట్లో ఎటువంటి బాధలు లేదు ఎవరికి. సో అంటే మీరు చదువుతున్న కాలంలో సడన్గా ఇంటికి పెద్ద ఎవరైతే ఉండారో వాళ్ళు కాలం చేస్తే అది దట్టు ఘంటసాల గారు అంటే ఒక లెజెండరీ పర్సన్ పోవటం అనేది అందరికీ. అవును, అది జనరల్గానే. ఎందుకంటే నేను అప్పుడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేస్తున్నాను అనమాట. మీకు కూడా ఒక శరాఘాతం అంటారు కదా? అవును. అంటే ఒక షాక్ అంటే అది ఎలా చెప్పడం అంటే ఆయన కొంచెం పడకలో ఉన్నాడు అప్పటికే. అప్పటికి అంటే ప్రిపేర్ అవుతున్నట్టుగా అనిపించిందా మీకు? అలా చెప్పలేము మనం. కానీ నా అదృష్టం ఏమంటే లాస్ట్గా ఆయన నీళ్ళు తాగింది నా చేతులారా. ఓకే. లాస్ట్గా ఆయన ఒళ్ళు పట్టుకుంది నా చేతులారా. నాన్న కొంచెం కాలు పట్టిదలరా. ఓకే. అలా సేవ చేయించుకుంది నా దగ్గర నుంచి. ఓకే. హాస్పిటల్, విజయ్ హాస్పిటల్లోనే చేసేసి నేను ఇంటికి వస్తున్నాను ఇన్స్టిట్యూట్కి పోదామని. కానీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళటానికి ఏదో మనసు కుదరలా. వద్దని చెప్పేసి నేను ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వస్తే అక్కడ ఫోన్ వచ్చింది అనమాట. అప్పటికి ఓకే. నాన్నగారు పోయారని. అప్పుడు కొంచెం ముందే నేను హాస్పిటల్లో చూసేసి వచ్చారు. ఓకే. ఇది ఏమంటారంటే దానికి. సో ఆయనకి మీ చేతుల ద్వారా అది తీసుకొని అది చెయ్యాలని ఉంది, అది ఆయనకి అట్లా పిలిపించుకున్నారు మిమ్మల్ని. ఆయనకి నేను సేవ చేయాలని ఉండింది, అది చేశాను. ఆయన రప్పించుకున్నారు అనమాట. అన్నీ చేసి కాలు పట్టిన తర్వాత నాకు కొంచెం బాగా కప్పి వదిలేసి వెళ్ళిపోరాజా అన్నారు. సో కప్పి వదిలేసి వచ్చాను అనమాట. ఒకేసారి కప్పిపోయింది. ఆ తర్వాత శంకర్ గారు ఆయన పరిస్థితి ఏంటి అప్పుడు? ఆయన ఇంకా మీకంటే చిన్నాడు. మీకు ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్? నాకే ఆయనకి 1 సంవత్సరమే డిఫరెన్స్. వెంటనే ఆయన వచ్చా. ఓకే. కానీ ఆయన ఉన్నంత ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ తోటి, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఉండే ఆయన కాదు. ఓకే. ఉమా జాలీ టైప్గా ఉండే ఆయన. అదే ఒకరు అట్లా ఉంటే ఒకరు ఇంకోరు. అదే బ్యాలెన్స్ చేయాలి కదా. ఫ్యామిలీ అంటే ప్రేమ ఎక్కువ. ఎలా చెప్తాం అంటే సరదాగా గడపాలి మనిషి. అదర్వైజ్ హీ వాజ్ ఎ వెరీ నైస్ ఫెలో. అదే ఒక దుర్మార్గతనం అదంతా ఏం లేదు. అదే అదే అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని. అదే కానీ సో మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు. పెద్ద అబ్బాయి కదా. పెద్ద అబ్బాయి. అదే అదే. పైగా ఆయన పోలికలు పూర్తి పోయించినట్టు మీకు అనేవాళ్ళ మీరు పుట్టినప్పటి నుంచి ఆయనలానే ఉండారు అనేది ఇప్పటికీ అంటూనే అదే అదే. అంటే కళ్ళ ముందే ఉండారు, ఎక్కడ పోయారు ఉండారు ఘంటసాల గారు అన్నట్టు మీరు. సో ఆ తర్వాత లైఫ్ని లీడ్ చేయటంలో సో నాన్నగారికి సంబంధించినటువంటి భావాలు కానీ సో ఆయన వ్యక్తిత్వం కానీ మీకు ఎంతవరకు ఆ సపోర్ట్గా నిలిచే అనుకోవచ్చు మేము? అంటే ఒక మార్గదర్శకత్వం అనేది ఏమన్నా అందించాయా? ఆయన ఎప్పుడే ఒక మాట మటుకు చెప్పినాడు. ఏమంటే, నాన్న డాడీ ఉన్నారని అనుకుని నువ్వు ఏది చేయవద్దు. ఓకే. నీలో నీకు ఒక టాలెంట్ ఉంది, అది నువ్వు బయట తెప్పించుకుని దాంట్లో నువ్వు పైకి రావాలి. ఓకే. నాన్నగా సపోర్ట్లో వచ్చావనే పేరు నీకు రాకూడదు. నాన్న రికమెండేషన్ వద్దు, నాన్న పేరు వద్దు, నీకే నీ సొంత మీద నీ సొంత వ్యక్తిత్వంతో ఇండిపెండెంట్గా రావాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అని నేను చెప్పగలను. ఒక సౌండ్ రికార్డిస్ట్గా త్రూఅవుట్ యూపీ, బీహార్కి నేనే ఓన్లీ రికార్డిస్ట్ ఫర్ హెచ్ఎంవి అండ్ పాలిడర్. ఓకే. అండ్ దూరదర్శన్లో మంచి పేరుతోటే ఉన్నాను అక్కడ. ఓకే. యాజ్ అన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, రికార్డిస్ట్గా.
గ్రేట్. మంచి పేరుతోటి అన్ని విఐపి కవర్ చేసి వస్తే ఎవరంటే రవి ఘంటసాల ఓకే రికార్డిస్ట్గా ఉండాలంటారు. ఓకే. అలాంటి పేరుతోటే ఉండి లాస్ట్గా రిటైర్ అయ్యి అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసాను అనమాట. రిటైర్ అయిన తర్వాతే వచ్చారా? రిటైర్మెంట్ నేను సెల్ఫ్ రిటైర్మెంట్ అంటే వాలంటరీ రిటైర్, వాలంటరీ VRS లాగా. అవునా. సో వచ్చేసి ఇక్కడ ఎందుకంటే బికాస్ అప్పటికి ఈవిడ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం ఇదిగా ఉండింది. సో షీ నీడెడ్ మై సపోర్ట్ ఆల్సో ఇక్కడ. సో ఐ రిజైన్ మై జాబ్ దే. ఓకే. ఇక్కడ వచ్చి ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాను. ఫోన్ చేసి ఎట్లా ఈ శాటిలైట్ అంటే ఐ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ స్కోప్ ఇక్కడ ఫ్రీలాన్సర్గా పనిచేయడానికి. ఓకే. అది చూసుకుని సో ఐ రిజైన్ మై జాబ్ దేర్. ఇక్కడ వచ్చేసి ఫ్రీలాన్సర్గా చేస్తాను. ఇప్పుడు కంప్లీట్గా రిటైర్ అయ్యారు, ఇంకా చేస్తూనే ఉన్నారు? ఇప్పుడు రిటైర్ అంటే ఫుల్గా రిటైర్మెంట్ లేదండి. ఇంకా ఫ్రీలాన్స్ ఇప్పుడు కూడా ఎవరన్నా ఇప్పుడు నేను తగ్గించుకున్నాను. ఓకే. కానీ పిలిచేదానికి మనుషులు ఉన్నారు ఇప్పుడు కూడా. సూపర్. ఎందుకంటే మై నేచర్ మాకు అనేవాళ్ళు ఇంకా ఉన్నారు. అవును. అదే రవి ఘంటసాల వచ్చారంటే రికార్డింగ్ బాగా జరుగుతుంది, మంచి Correct క్వాలిటీ ఉంటుంది అనే ఒక పేరుతోటి నేను ఉన్నాను ఇప్పటి వరకు.